అజర్బైజాన్ ఎయిర్లైన్స్ మరి ముఖ్యంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ మిస్టరీ అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక లోపం వల్ల విమానం కూలినట్లు నిర్ధారించింది అజర్బైజాన్ ఎయిర్లైన్స్. డిసెంబర్ 25న కజకిస్తాన్లోని ఆక్టో సమీపంలో కుప్పకూలిపోయింది విమానం. ఆ నేపథ్యంలో ఆల్టిట్యూడ్ కోల్పోయింది. అంటే ఆల్టిట్యూడ్ అనే అంశం, ఆల్టిట్యూడ్ కోల్పోయింది, దాంతోపాటు నియంత్రణ కంట్రోల్ కూడా కోల్పోయింది. ఈ రెండు కోల్పోవడంతో పాటు పక్షుల గుంపు వస్తున్న సందర్భంలో వాటిని తప్పించే క్రమంలో కాస్త ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటి కారణంగానే సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రస్తుతం అజర్బైజాన్ చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా సాంకేతిక కారణాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందారు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరిగింది. కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది, వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్న సిచ్యువేషన్. అజర్బైజాన్ ఫ్లైట్ని పక్షులు ఢీకొట్టాయి అంటూ ఒక చర్చ జరిగింది. రష్యా క్షిపణి వల్ల కూలిపోయిందంటూ మరొక చర్చ. ఇలా తీవ్రమైన చర్చ జరిగిన సందర్భానికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరిగింది. కజకిస్తాన్లో ప్రయాణికుల విమానం దాదాపుగా 38 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించి రష్యా వైపే వేళ్లు చూపించిన పరిస్థితి నిన్న కూడా. ఒక్కటే కారణం, ఒకసారి మీరు చూడొచ్చు, ఇంకొక ప్రచారం కూడా జరిగింది. ఆ ఫ్లైట్ మీరు చూస్తే ఆ ఫ్లైట్ పక్కనే ఉన్న సముద్రంలోకి దిగాల్సి ఉంది. ఫ్లైట్ సముద్రంలో దిగుంటే ప్రమాదం ఈ స్థాయిలో ఉండకపోదును. కానీ మిజైల్స్ అటాక్ లేకపోతే పక్షుల గుంపు కారణంగానే దీని మీద కావాలనే టార్గెట్గా ఈ దాడి చేశారు, లేకపోతే ఆ మిజైల్స్ అటాక్ వల్లే ఆ రంధ్రాలు ఏర్పడ్డాయి అంటూ కూడా చర్చ జోరందుకున్న పరిస్థితి. యుక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలోనే రష్యా గగనతల వ్యవస్థ యాక్టివేట్ అయ్యి విమానాన్ని కూల్చేసింది అనే ప్రచారం జరిగిన సందర్భానికి సంబంధించి చూసాం. దీంతో రష్యా ఈ పని చేస్తుందని భావించిన సందర్భాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అజర్బైజాన్ మాత్రం అదేమీ కాదు, సాంకేతిక లోపం కారణంగానే ఈ విమానం కుప్పకూలిపోయిందంటూ కూడా అజర్బైజాన్ చెప్పుకొచ్చింది. ఇంకొక డిస్కషన్ కూడా జరిగింది. పక్షుల గుంపు వెళ్ళి ఢీకొట్టింది, లేకపోతే పక్షుల గుంపు ఎదురుగా వచ్చింది, వాటిని తప్పించే క్రమంలో ఢీకొట్టింది అంటూ కూడా ఒక చర్చ మనం చూసాం. ఈ నేపథ్యంలోనే పక్షుల గుంపు ఢీకొట్టడం వల్లే ఈ సిచ్యువేషన్ తలెత్తిందంటూ కూడా మరొక చర్చ జరిగింది. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ ప్రమాద తీవ్రతకు సంబంధించి ఎప్పుడైతే సేఫ్ ల్యాండింగ్ అంటే ఆల్టిట్యూడ్ ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ కోల్పోయింది, అంటే నియంత్రణ కూడా కోల్పోయింది. ఎందుకంటే ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఆల్టిట్యూడ్ ఇక్కడ దాదాపుగా చెప్పుకుంటే ఎత్తు మాట, అంటే ల్యాండ్ అయ్యే క్రమంలో ఆ వేగంతో పాటు వేగం అలాగే ఆ హైట్ రెండూ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు ల్యాండ్ చేస్తూ ఉంటారు. అంటే వేగాన్ని నియంత్రించుకుంటూ ఎత్తును తగ్గించుకుంటూ వస్తారు అంతే. కానీ ఒక్కసారిగా ఎత్తును టపీమని దించే సిచ్యువేషన్ ఉండదు. అలా చేస్తే కనుక ఆ వేగానికి, ఎందుకంటే ఆ ఫ్లైట్ వేగాన్ని నియంత్రించాలి, దాంతోపాటు కొద్దిగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. లేకపోతే ఆ రాపిడికి ఎప్పుడైతే భూమి టచ్ అవుతుందో ఆ రాపిడికి కావచ్చు, లేకపోతే ఆ వేగానికి భూమి మీద వచ్చే క్రమానికి కరెక్ట్గా సెట్ కాకపోతే కనుక ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆ ప్రమాదానికి సంబంధించి కూడా ఇటువంటి అంచనాలు ఉన్నాయి. ఆల్టిట్యూడ్ కోల్పోయింది, దాని కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటే సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం తలెత్తిందనేది మరొక చర్చ. మరోపక్క పక్షుల గుంపు వచ్చింది. పక్షుల గుంపుని ఢీకొట్టడం వల్లే విమానంలో టెక్నికల్గా సాంకేతిక సమస్య తలెత్తిందంటూ ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఇలా వివిధ అంశాలకు సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అజర్బైజాన్ కీలకమైన ప్రకటన చేస్తుంది. అజర్బైజాన్ మాత్రం ఒకటే చెబుతుంది, అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఒకటే చెబుతుంది, సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోయినట్లు నిర్ధారించింది. డిసెంబర్ 25న కజకిస్తాన్లోని ఆక్టో సమీపంలో కుప్పకూలిపోయింది ఈ విమానం. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు, దాంతోపాటు ఒక 5 సిబ్బంది కూడా ఉన్నారనేది అందరి సమాచారం. అంటే దాదాపుగా 72 మంది ఉన్న సిచ్యువేషన్. కజకిస్తాన్లో విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించి ఆక్టో నగర ప్రాంతంలో కొన్ని రోజులుగా రష్యా గగనతల రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అక్కడ గస్తీ చేస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో యుక్రెయిన్ డ్రోన్స్ కనుక తమ దేశంలోకి వస్తే ఇక్కడ రష్యా అడ్డుకుంటూ ఉంటుంది, వాటిని పేల్చేస్తూ ఉంటుంది తమ గగనతలంలోకి.
తమ గగనతలంలోకి ఎయిర్ స్పేస్లోకి రాకుండా వాటిని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ నియంత్రణలో భాగంగా ఒకవేళ తమ ఎయిర్ స్పేస్లోకి వస్తే కనుక వాటిని ఇంటర్సెప్టర్స్తోనో లేకపోతే వాళ్ళకున్న డిఫెన్స్ వ్యవస్థతోనో వాటిని పేల్చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ కారణంగా కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రమాదాన్ని ఆ కోణంలో కూడా చూడడం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల విమానాన్ని కూడా డ్రోన్గా పొరబడింది. దాంతో ఆటోమేటిక్గా ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి విమానాన్ని కూల్చేశాయి. దాంతోనే అనేక ఇష్యూస్ అఫ్కోర్స్ ఎప్పుడైనా అటాక్ జరిగితే కనుక ఆ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. అటువంటి ఫెయిల్యూర్ సందర్భంలో దాన్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ అండ్ దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టతరం కూడా. సో అటువంటి నేపథ్యంలో సేఫ్ ల్యాండింగ్ అనేది ఇంకా కష్టతరం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ దాడి కారణంగా సాంకేతిక లోపం తలెత్తిందనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంటోంది. అయితే ఎగ్జాక్ట్గా కారణం ఏంటి? సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగిందనే అంశానికి సంబంధించి మనం వింటూనే ఉన్నాం. కానీ ఆ సాంకేతిక లోపం ఇటు విమానానికి సంబంధించి అంటే విమానం ప్రయాణం ఉన్న సందర్భంగా జరిగిందా, ఎవరైనా కోరిండి దాడి చేశారా, లేకపోతే ముందుగానే ఆ ప్రమాదాన్ని గుర్తించడంలో లోపమా, లేకపోతే గగనతలంలో ఉండగా చెలరేగిన ఇష్యూనా, గగనతలంలో అంటే ఎయిర్ స్పేస్లో గగనతలంలోనే ఉండగానే ఏర్పడిన ఇష్యూనా, దీనికి సంబంధించి కారణం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఇంకా అజర్బైజాన్ ఎయిర్లైన్స్ చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం కనిపిస్తోంది. రష్యన్ మిజైల్స్ ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రచారం జరిగిన అంశానికి సంబంధించి ఇంకా అక్కడ కొట్టివేయని సందర్భంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు పక్షుల గుంపు వాళ్ళు వచ్చి ఢీకొన్న ఘటనకు సంబంధించి అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అనేక ఊహాగానాలు, అనేక ప్రచారాలు ఈ ఘటన మీద జరిగాయి. కానీ మిస్టరీ మాత్రం వీడింది. కారణం సాంకేతిక సమస్య అంటూ కూడా అజర్బైజాన్ ఎయిర్లైన్స్ చెబుతోంది. కానీ ఇక్కడే అసలైన క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఏంటది? సాంకేతిక లోపం ఎలా తలెత్తింది? అంటే ఎవరైనా ఢీకొట్టడం వల్ల సాంకేతిక లోపం తలెత్తిందా? అంటే రష్యా మిజైల్స్కి సంబంధించి అటాక్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రంధ్రాలు కూడా వాటికి ఊతవిస్తున్నాయి. బ్రిటన్కి సంబంధించి ఒక సంస్థ ఇదే అంశాన్ని ప్రస్తావించిందనేది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించినట్టు నిన్న కథనాలు మనం చూడడం జరిగింది. సో ఇలా అనేక కోణాలు, అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సో వీటి మీద ఎటువంటి క్లారిటీ వస్తుంది? మిస్టరీ అయితే వీడింది. కారణం ఏంటి అనేది చెబుతోంది అజర్బైజాన్ ఎయిర్లైన్స్. కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా బయటకు రావాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంది. విజువల్ మీరు చూస్తున్నారు. గగనతల నుంచి ఒక్కసారిగా తన నియంత్రణ కోల్పోయి భూమిని ఢీకొట్టిన కజకిస్తాన్కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ఆ ఫ్లైట్ ఘటనకు సంబంధించి ఆక్టో ఎయిర్పోర్ట్కి రిమెంబర్ 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో ల్యాండ్ అయ్యి ఉంటే కనుక ఇంత ప్రమాదం జరగకపోయి ఉండేది అనేది గత 2 రోజులుగా మనం వింటూనే ఉన్నాం. అయితే ఇది సముద్రంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ కూడా ఒక చర్చ జరిగింది. కానీ సముద్రంలో కాకుండా ఎందుకు ల్యాండ్ మీదకి అనుకోని రీతిలో వచ్చి ఢీకొన్న పరిస్థితి, లేకపోతే సాంకేతిక లోపం కారణంగా పూర్తిగా నియంత్రణ కోల్పోయిందా? 72 మంది ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుల విమానం ఒక్కసారిగా భూమిని ఢీకొని ఒక్కసారిగా ల్యాండింగ్, ఆ ప్రాపర్ ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ జరగకుండా చాలా హార్డ్ ల్యాండింగ్ జరిగిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎప్పుడైతే కింద ల్యాండింగ్ టచ్ అయిందో, ఎప్పుడైతే భూమిని తాకిందో వెంటనే మంటలు అంటుకున్న తర్వాత పూర్తిగా వెనకాల భాగం పూర్తిగా తునాతునకలు అయిపోయింది. ఎక్కడ కూడా రూపు రేఖలు లేవని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఆ విమానానికి సంబంధించి ఆనవాళ్ళు కనిపించట్లేదు. వెనకాల భాగం మీరు చూస్తే కనుక అంటే ప్రమాద తీవ్రతను అద్దం పడుతుంది. ఆ స్థాయిలో ఆ ప్రమాద తీవ్రతను చూసిన వాళ్ళు మాత్రం కొంతమంది ఇప్పటికి దీనికి సంబంధించి మీరు చూసారు. ఆ బెజ్జం, ఆ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. వీటి మీదే ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. ఈ రంధ్రాలు మిసైల్స్ అటాక్తోనే జరిగిందంటూ ఒక అంశానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంటాయి. కాదు ఇది పక్షుల గుంపు కారణంగా ప్రమాదం తలెత్తింది. పక్షుల గుంపు వచ్చింది, దాంతో సాంకేతికంగా తలెత్తింది, దాంతో నియంత్రణ కోల్పోయింది, దాంతో భూమిని ఢీకొట్టిందంటూ చర్చ జరిగిన సిచ్యువేషన్. సో మొత్తంగా అయితే మాత్రం ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం అజర్బైజాన్ ఎయిర్లైన్స్ మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సాంకేతిక
లోపం కారణంగానే ఈ విమానం ప్రమాదానికి గురైందని చెప్పుకొచ్చింది.